ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. 10,000 వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి 7th June 2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పెట్టేదైతే ఉందో మనకి 22 July నుంచి మనకి 27 July వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే. అలాగే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే August 2024 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రిజల్ట్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్కి సంబంధించి సెప్టెంబర్ లోపు అయితే మనకి వస్తుంది అనమాట. ఇంకా మెయిన్స్ ఏదైతే ఉందో సింగిల్ ఎగ్జామ్ అదైతే మనకి సెప్టెంబర్ లేదంటే October 2024న టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇంకా రిక్రూట్మెంట్ యొక్క అలాట్మెంట్ ఏదైతే ఉందో జాబ్ అలాట్మెంట్ వచ్చేసరికి January 2025తో అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి టోటల్గా ఒక 9,995 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఈ సంవత్సరం అనమాట. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి వాటిల్లో 5,585 అయితే ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ అనమాట. ఇవి 3,499 అయితే ఉన్నాయి. ఇంకా జనరల్ బ్యాంకింగ్ ఏదైతే ఉన్నాయో మేనేజర్ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ 496 అనమాట. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 అనమాట ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక 94, అలాగే సిఏకి సంబంధించి ఒక 60, లాకి సంబంధించి ఒక 30, అలాగే ట్రెజరీ మేనేజర్ అనమాట 21, అలాగే మార్కెటింగ్లో ఒక 11, అలాగే అగ్రికల్చర్లో 70, అలాగే సీనియర్ మేనేజర్ అనమాట. ఇది వచ్చేసరికి మన స్కేల్ 3 కిందకి అయితే వస్తుంది అనమాట. ఇవి ఒక 129 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఏజ్ క్రైటీరియాకి సంబంధించి అయితే మనకి 1 July 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అప్లై చేయాలనుకుంటే గ్రూప్ బికి సంబంధించి 18 to 28 years అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ 2 డేట్స్ మధ్య ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 June 1996 అలాగే 1 June 2006 అనమాట. అలాగే మనకి గ్రూప్ ఏలో వచ్చేసరికి ఆఫీసర్స్ క్యాడర్లో 3 స్కేల్స్ అయితే ఉన్నాయన్నమాట. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి సెపరేట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్కేల్ 1కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే 18 to 30 years అయితే ఉండాలన్నమాట. దీని మధ్య అయితే ఉండాలి. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి స్కేల్ 1 ఆఫీసర్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 3rd June 1994 అలాగే 31st May 2006 అనమాట. అలాగే స్కేల్ 2కి సంబంధించి మేనేజర్ క్యాడర్ 21 to 32 years అనమాట. దీనికి వచ్చేసరికి 3rd June 1992 అలాగే 31st May 2003 అనమాట. ఇంకా స్కేల్ 3 ఆఫీసర్స్కి సంబంధించి 21 to 40 years దాకా అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. 3rd June 1984 అలాగే 31st May 2003 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఈ 2 డేట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఉంటే కనుక మీరు దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అడిషనల్గా అయితే మీకు అదనంగా SC ST వాళ్ళకి ఒక 5 years పైన చెప్పిన వాటికి మీరు 5 years యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే OBC NCL ఎవరన్నా ఉంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రం 3 years, అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అలాగే ఆఫీసర్ క్యాడర్కి సంబంధించి కూడాను ఇక్కడ మనకి 175 రూపీస్ అనమాట. ఎవరికంటే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి మాత్రం 175 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో OBC జనరల్ అలాగే EWS అనమాట. ఈ 3 కేటగిరీస్కి 850 రూపీస్ అనమాట పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సెపరేట్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ IBS వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మనకి 2 లింక్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి మీరు అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు స్కేల్ 1 to 3కి కలిపి ఒక లింక్ అనమాట. దానికి అప్లై చేయాలంటే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఇదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ అప్లోడ్స్ ఎలా చేసుకోవాలి, అలాగే లింక్స్, నోటిఫికేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే మొదట ఈ RRBs ఏదైతే ఉన్నాయో IBPSకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన లింక్ అయితే తీసుకున్నాను అనమాట వీడియో చేయడం కోసం.
రెండింటికి కూడా ప్రాసెస్ అయితే సేమ్గానే ఉంటుంది. మీకు కావాలంటే కనుక దానికి కూడా సెపరేట్ వీడియో అయితే మనం చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు గతంలో చేసుకున్నా కూడాను ఇప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్స్ సెక్షన్, డీటెయిల్స్ అనమాట, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఇక్కడ థంబ్ ఇంప్రెషన్స్ అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా పేమెంట్ అయితే చేసుకోవాలి, ఫీజు అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మీరు ఫిల్ అవుట్ చేయాలన్నమాట. మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా ఫిల్ చేయాల్సిన కాలమ్స్ అనమాట. ఇక్కడ ఐడి ప్రూఫ్లో మీ యొక్క నేమ్ కానీ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో నేమ్స్ అవన్నీ కూడాను ఐడితో అయితే మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. మీకు ఎగ్జామినేషన్లో అవి అయితే వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు. ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఏదైనా కనుక సవరణలు ఉంటే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏ ఐడి ప్రూఫ్లో అయితే మీ నేమ్స్ అన్నీ కూడాను డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతున్నాయో ప్రాపర్గా వాటిని మాత్రమే యూజ్ చేసుకొని మీరు అంటే డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని మీ యొక్క మెమోస్ అవన్నీ కూడాను ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపెడతారనమాట, చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైం. అలాగే మీకు సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ అనమాట, ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇక్కడ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు జీమెయిల్లో ఉన్నారా, మీ యొక్క డొమైన్ ఏదైనది సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే మీరు పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసరికి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ స్టెప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవిజనల్ది ఇక్కడ పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, అదైతే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మన లైవ్ ఫోటో అంటే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ అప్లోడ్ చేసింది అయితే ఇక్కడికి వస్తుంది, క్యాప్చర్ చేసింది అయితే ఇక్కడ సెకండ్ బాక్స్లోకి అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ వెబ్ క్యామ్ ముందు అయితే కూర్చొని ఇక్కడ క్యాప్చర్ ఫోటో అంటే ఇక్కడ ఫోటో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మీరు మొదట యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇది కూడా టిక్ ఆన్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనే ఒక లింక్ అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చిందనమాట. ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. అదైతే మన లేటెస్ట్ది అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండకూడదు అనమాట. ఆ యొక్క సిగ్నేచర్ మీరు జనరల్గా అన్నిటికీ ఎలా చేస్తారో అది మాత్రమే చేయాలి. అలాగే ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో అయితే అది అప్లోడ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఇంకా థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్యాప్చర్ ఫోటో అన్నీ అయిపోయినాయి అనమాట. థర్డ్ ట్యాబ్కి అయితే వచ్చాం, డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరలా, ఓబీసీనా, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు దీన్ని అయితే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉండవు కాబట్టి జాగ్రత్తగా అయితే మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇవన్నీ యాక్టివేట్ అయితే అవుతాయి. ఇక టైప్ ఆఫ్ డిజబిలిటీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే ఇవన్నీ కూడా అవసరం అయితే లేదనమాట. ఇంకా కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఇంకా ఈ యొక్క 2016 ప్రకారం కొంతమందికి ఆ యొక్క
పీడబ్ల్యూడి రిజర్వేషన్ అయితే ఉంటుంది ఆ యొక్క యాక్ట్ ప్రకారం. అది వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. జనరల్ క్యాండిడేట్స్ మాత్రం నో పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన నో అనమాట, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మాత్రమే ఎస్, అదర్వైజ్ వాళ్ళు ఇక్కడ నో అనమాట. ఈ మధ్యలో ఏమి అవసరం అయితే లేదనమాట కాలమ్స్. ఇంకా కిందకు వచ్చేయచ్చు. ఇంకా మీరు కనుక ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ అయితే కనుక ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో బుద్ధిస్ట్, క్రిస్టియన్, హిందూ అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అంటే కనుక ఇక్కడ హిందూ కాకుండా అదర్స్ ఎవరైతే ఉంటారో, హిందూ కాకుండా అదర్స్ అనమాట, అదర్ దాన్ హిందూస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది భారతదేశంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే మాత్రం మీరు కంపల్సరీగా నో అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీకు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదన్నమాట హిందూ పెడితే కనుక. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జనరల్ క్యాండిడేట్స్ అందరూ నో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఈ ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్లో ఎవరైతే ఈ సర్వీస్లో ఉండి విక్టిమ్స్ అయ్యారో దాని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ఎస్ పెట్టుకోవాలన్నమాట. మిగిలిన వాళ్ళైతే అవసరమైతే లేదనమాట. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఇంకా ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ కానీ ఎవరైతే ఉన్నారో, నాట్ మ్యారీడ్ అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క డైవర్స్డ్ కానీ ఇంకా ఈ విడోస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఉంటుంది, ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ సిడబ్ల్యూఈ సిఆర్పి ఆర్ఆర్బి ఎర్లియర్, గతంలో కనుక ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ కనుక రాసి ఉంటే ఆ ఐబీపీఎస్కి సంబంధించి ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక అది ఆర్ఆర్బి 1 2 ఏంటని, ఇప్పుడు మనకి 12 అయితే అయిపోయాయి, ఇప్పుడు 13 అయితే రన్నింగ్ అవుతున్నది, మనం అప్లై చేస్తున్నది. సో మీరు దేనికి అప్లై చేశారని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు చేయకపోతే కనుక గతంలో ఫ్రెష్ వాళ్ళు అయితే కనుక నో పెడితే సరిపోతుంది, లేకపోతే ఇక్కడ ఈ విధంగా అయితే ఎస్ పెట్టి ఎన్ని అటెంప్ట్ చేశారు, 1 2, సపోజ్ మీరు 1 ఎంటర్ చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదు మీరు అసలు అటెంప్ట్ చేయకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది అనమాట, కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా నేషనాలిటీ అనమాట, మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా స్టేట్ అనమాట, మీరు స్టేట్ యూటీ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ గ్రామీణ బ్యాంక్స్ కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ కొన్ని బ్యాంక్స్ అయితే ఇచ్చే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు డిజైర్ లోకల్ లాంగ్వేజ్ అనమాట, మీకు ప్రొఫెషన్స్ రీడ్ రైట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే కంపల్సరీగా మీకు వచ్చి అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ కూడాను తెలుగు ఉర్దూ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే తెలుగు కాబట్టి ఈ స్టేట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనమాట, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో, సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే అనంతపురం, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు అయితే ఇచ్చారు. అదే మీరు ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సిటీస్ అన్నీ వస్తాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ అనమాట, అవి అయితే వచ్చాయన్నమాట. సో మీరు అప్లై చేస్తున్న స్టేట్ని బట్టి మీరు ఇదైతే సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం అయితే వచ్చాయి. అలాగే మీరు ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి హైదరాబాద్, కరీంనగర్ మాత్రమే 2 వచ్చాయి. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఐడి ప్రూఫ్ అనమాట. ఇక్కడ ఐడి ప్రూఫ్ కోసం టిక్ ఆన్ చేయాలి. ఫస్ట్ టిక్ ఆన్ చేసి హైలైట్ అవుతుంది ఈ డ్రాప్ డౌన్ బాక్స్. ఇక్కడ మనకి పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇక్కడ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, అలాగే ఇక్కడ మన ఆధార్ కార్డు, ఇంకా కూడాను ఈ ఆధార్, ఎంప్లాయీ ఐడి, ఇంకా కూడా బార్ కౌన్సిల్కి సంబంధించింది ఏదైనా ఉన్న వాళ్ళైనా కూడా, ఇంకా కూడా ఇక్కడ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద ఏజెడ్ ఆఫీసర్ కానీ ఇలాగా ఏదైతే ఇచ్చారు కాలేజీ, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కూడా. అయితే మీరు ఈ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్లో ఎంటర్ చేసినటువంటి ఆ యొక్క వాటితో అయితే కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మీకు ఎగ్జామినేషన్లో ప్రాబ్లం అయితే అవుతుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. పాన్ కార్డ్ ఇస్తే పాన్ నెంబర్, ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ అనమాట. అలాగే ఇక్కడ కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ యూ వుడ్ లైక్ టు
లైక్ ద పేపర్ టు బి ప్రెజెంటెడ్ టు యూ. మీకు ఇంగ్లీషు హిందీ లేదంటే ఇంగ్లీషు తెలుగులో, ఇంగ్లీషు హిందీ లేదంటే ఇంగ్లీషు తెలుగులో మీరు ఏ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మాత్రం మీకు ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో కిందకు వచ్చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తారనమాట. 1 జూన్ 2024కి చెక్ చేసుకోవచ్చు. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదా, సో ఉంటే ఎంటర్ చేసుకుంటే మీకు బాగుంటుంది, కాకపోతే అవసరం లేదనమాట. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ నేను పైన ఇచ్చాను కాబట్టి అడుగుతున్నారు, ఎంటర్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్, మీరు కనుక కవలలు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, వీడోరా డైవర్సల్, ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడా ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. కింద వచ్చేసరికి మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే అడ్రస్లో వచ్చేసరికి ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. స్ట్రీట్, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తే, లేకపోతే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మరి జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ మీకు ఒక కాలం అయితే ఇచ్చారు. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు 175 రూపీస్ అయితే వచ్చింది. మిగతా వాళ్ళకైతే 850 రూపీస్ అయితే చూపిస్తారు. మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, అవన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అనమాట, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. యాజ్ అన్ 27 జూన్ 2024కి అయితే మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట, దీనికి అప్లై చేసుకునే దానికి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఇక్కడ మనకి బీఎస్సీ, బీకామ్, బీఏ, అలాగే బీటెక్ అన్నీ ఇచ్చారనమాట. బీ ఫార్మా, బీఆర్క్, అలాగే లా, సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూ, అదర్స్ అనమాట. ఈ లిస్టులో ఉన్నటువంటి డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన స్పెషలైజేషన్ అనమాట, బీకామ్ సంబంధించినటువంటి మీరు ఏది ఇస్తే దానికి సంబంధించిన స్పెషలైజేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో అదైతే మీరు ఇక్కడ సపోజ్ మీరు ఇంజనీరింగ్ ఇస్తే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఏంటనేది మేము ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ రకంగా. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అనమాట. ఇక్కడ మీరు ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, మీకు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ మీరు దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సపోజ్ మీకు ఇక్కడ 54.99 వచ్చినా కూడా మీరు దాన్ని 55 అయితే ఎంటర్ చేయకూడదు అనమాట. మిమ్మల్ని 55 కంటే బిలోగే మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ యాస్టీజ్గా అయితే ఎంటర్ చేసుకోవాలి, రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. అలాగే ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైనా పర్వాలేదు ఉన్నా కూడా 27 జూన్ 2024కి అయితే మీ యొక్క ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక సరిపోతుంది అనమాట. ఇంకా CGPAలో ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్పు అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ దేర్ CGPA ఇంటూ పర్సంటేజ్ యాజ్ పర్ ద క్రైటీరియా అడాప్టెడ్ బై ద యూనివర్సిటీ అనమాట. మీకు వాళ్ళు ఒక ఫార్ములా అయితే ఇస్తారు, దాని ప్రకారం అయితే మీరు ఎంటర్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 9.5 ఇంటూ ఒక 7.5 అలాగా ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్కేల్, దాని ప్రకారం అయితే మీరు దానిని పర్సంటేజ్లోకి అయితే చేంజ్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా అయితే మీ దగ్గర ఉంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్లాస్ గ్రేడ్ మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు కనుక ఇక పీజీ కనుక ఉంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ యొక్క డిగ్రీ నేమ్ అయితే MBA అలాగా ఎంటర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్పెషలైజేషన్ మార్కెటింగ్ ఏంటా అనేది, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, ఆ విధంగా అనమాట. ఇంకేదైనా మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారనమాట, ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎస్ పెడితే కానీ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఇక్కడ MS ఆఫీస్ మీకు ఏవైతే కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే వెదర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ సెలెక్టెడ్ వాజ్ స్టడీడ్ స్టాండర్డ్
ఫ్రెండ్స్ మనకి ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ స్టేట్గా అప్లై చేశారనుకుంటే ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. మీరు 8th క్లాసు లేదంటే దానికి పైనటువంటి క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్, సపోజ్ మన తెలుగు అయితే కనుక తెలుగు ఒక సబ్జెక్టుగా అయితే చదువుకొని అయితే ఉండాలన్నమాట అని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక మనం ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ తెలుగు అడుగుతున్నారు, తెలుగు అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. సో మీరు 8th క్లాసు లేదంటే ఆ పైన ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ని చదువుకొని అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. అట్లాగే కిందకి వచ్చేసి మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇక్కడ 27 జూన్ 2024కి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఆర్గనైజేషన్ నేము, మీరు ఏ పోస్ట్ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు చేశారు, మీ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్ అనమాట, ఎందుకు మీరు ఆ జాబ్ మానేశారు, ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. యాడ్ మోర్ రోస్ అంటే మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా 1 by 1 అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే దీన్ని వదిలేయచ్చు అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మనకి ఇదైతే ఆప్షనల్లో ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా కూడా కిందకి వచ్చేసి అక్కడ అదర్ డీటెయిల్స్ అనమాట పెట్ అనమాట. అంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇక్కడ మెన్షన్ చేశారో SC ST OBC అలాగే మైనారిటీ కమ్యూనిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడాను PWD క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడాను ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కావాలనుకుంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క సెంటర్ అయితే మీకు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆయా సెంటర్స్లో అయితే మీకు ఆ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. సపోజ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ అగైనెస్ట్ ఇక కోర్టు లాస్ కానీ మీ మీద ఏదైనా కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు. ఎస్ ఎవరైనా ఉంటే కానీ ఎస్ పెట్టి దానికి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. లాంగ్వేజెస్ అనమాట, ఇక్కడ లాంగ్వేజెస్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ సపోజ్ అందరికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, రీడ్ రైట్ స్పీక్ అయితే మనం మెన్షన్ అయితే టిక్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే హిందీ కూడా మీకు వచ్చి ఉంటే అది కూడాను రీడ్ అండ్ స్పీక్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏదైనా వస్తే కనుక మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉంటే సరే, లేకపోతే కనుక వాటిని కరెక్ట్ చేసుకొని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అడుగుతున్నారు అనమాట. టిక్ ఆన్ చేసుకోవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కదా, ప్రగతి గ్రామీణ బ్యాంకు, అలాగే చైతన్య బ్యాంక్, అలాగే సప్తగిరి, ఇలాగే ఏదో బ్యాంక్స్ వస్తాయి అనమాట. మీరు ఇక్కడ ఏ స్టేట్ నుంచి అప్లై చేసి దానికి సంబంధించినవి ఇక్కడ టిక్ ఆన్ చేసి ఇటువైపుకి వస్తాయి. ఇక వీటిని మనం ఒక ప్రిఫరెన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. పైకి కిందకి పైకి. సపోజ్ మీరు ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే దీన్ని తెచ్చి పైన పెట్టుకోవచ్చు, లేదంటే సప్తగిరికి ఇవ్వాలంటే దాన్ని పైన పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మార్పు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ అయితే కనబడుతుంది అన్నమాట. చెక్ చేసుకోవాలి అన్ని కాలమ్స్. మీకు ఏదన్నా కనుక ఎర్రర్స్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. అలాగే మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చో దాని మీద ఉన్నటువంటి నేమ్, ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్లో నేమ్ మ్యాచ్ అవుతున్నాయని టిక్ ఆన్ అయితే చేయాలి. మీరు ఎప్పుడైనా కనుక నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తానని చెప్పి టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. మీరు కనుక నేమ్ చేంజ్ చేసుకోకపోతే ఈ టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఎ డాక్యుమెంట్ ప్రూఫ్ at the time of examination. సో చేంజ్ చేసుకోకపోతే అవసరం అయితే లేదు. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోమని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే దాన్ని చేసుకోవాలి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట IBPSలో. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే కనుక ఈ యొక్క బ్లూ ఇంక్తో అయితే మీరు దీనిని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేసుకోవచ్చు. అదైతే మనం 20 to 50 KB JPGలో అయితే ఎంటర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ 60 పేజ్ అనమాట, 60వ పేజీలో ఇక్కడ మీ యొక్క నేమ్ రాసుకుని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఆ విధంగా మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేత్తో ఒక పెన్తో రాసుకొని అంతవరకు స్కాన్ చేసి దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. 50 to 100 KB వరకు మనకి సైజ్ అయితే ఇచ్చారనమాట. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇది లాస్ట్ స్టెప్ అనమాట. పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. అంటే మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. దానికోసం మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th జూలై 2024 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐపీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి 2024 9,995 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మీరు స్కేల్ 1 2 3 క్యాలరీకి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ సెపరేట్ లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు చెప్పినట్టుగానే సేమ్ మళ్ళీ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇందాక చేసినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్కి అనమాట. మీరు ఆఫీసర్స్కి సెపరేట్ రిజిస్టర్ అయ్యి ఆ యొక్క దాంతో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.